హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్ సినీ రివర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఇప్పటిదాకా షార్ట్స్లోనే వ్లాగ్స్ చూసుంటారు. అండ్ ఇప్పటి నుండి నేను ఫుల్ లెంత్ వ్లాగ్ వీడియోస్ కూడా పెడదామని డిసైడ్ అయ్యాను. అండ్ మీరు షార్ట్స్కి ఇచ్చిన సపోర్ట్ కన్నా ఇంకా ఎక్కువ సపోర్ట్ ఈ వ్లాగ్స్కి ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్లో మనం ప్రభాస్ మూవీ వర్షం రిలీజ్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ మా ఊర్లో ఈ వర్షం రిలీజ్కి ఎటువంటి హడావుడి ఉందో ఈ వీడియోలో అయితే షూట్ చేసి అయితే పెడతాను. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి కింద. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ ఇప్పుడే రెడీ అయ్యి టిఫిన్ తెచ్చుకున్నాను. టిఫిన్కి అయితే దోశ తెచ్చుకున్నా. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాగుంది బాగుంది దోశ అయితే. అండ్ ఇప్పుడైతే వర్షం రిలీజ్కి వెళ్తున్నాం కదా. వర్షం మూవీలో మీకు హైలైట్ సీన్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే పెట్రోల్ బంక్ సీన్ ఉంటుంది కదా, అదైతే నాకు హైలైట్. మరి మీకేంటో కామెంట్ చేయండి. నేను ఇక టిఫిన్ తినేసి మనం స్టార్ట్ అయిపోదాం మూవీకి. అలాగే మీకు టికెట్లు ఎక్కడ బుక్ చేసుకున్నానో చెప్పలేదు కదా. నేనైతే అలంకార్ థియేటర్లో బుక్ చేసుకున్నాను. విజయవాడలో బాగా సెలబ్రేషన్ జరిగే థియేటర్ ఏంటంటే ఫస్ట్ గుర్తొచ్చేది శైలియన్, ఆ తర్వాత అలంకార్. ఇంకా నాకు అలంకార్లో దొరికింది, అలంకార్లో బుక్ చేసుకున్నాను. ఇక లేచుకుంటే థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మావ ఇప్పుడే మూవీ కంప్లీట్ చేసిన ఇంటికి వచ్చాను. ఏదైనా ఓ మాట చెప్పుకోవాలి, రీ రిలీజ్కి వచ్చే హంగామా ఇంకా ఆడావిడే అది వేరే లెవెల్. నేను వెళ్ళిన ఫస్ట్ రీ రిలీజ్ మూవీ ఇదే వర్షం మూవీ. నాకైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏంట్రా ఏం హడావిడి లేదు అనుకున్నాను. ఇక వెళ్ళే కొద్దీ జనం పెరుగుతూ ఉన్నారు, హడావిడి కూడా పెరుగుతూ వచ్చింది. కాకపోతే చిన్న బాధ, అలంకార్లో కాకుండా నాకు శైలజ డిఆర్లో దొరుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలంకార్లో కన్నా శైలజ డిఆర్లో ఇంకా హడావిడి బాగుండేది. కాకపోతే అలంకార్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం తగ్గింది. బయటకి మామూలు హంగామా కాదు, ఫుల్ ఎంజాయ్ చేసాము. మూవీ గురించి మాట్లాడుకుంటే మన అందరికీ తెలిసిందే వర్షం మూవీ ఎంత బ్లాక్ బస్టర్. మూవీలో హైలైట్స్ అంటే మ్యూజిక్ ఇంకా సాంగ్సే. అండ్ అలాగే ఇంకా త్రిష ఇంకా ప్రభాస్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. అలాగే మెయిన్ హైలైట్ చెప్పుకుంటే గోపీచంద్ ఇంకా ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి.
మరి మూవీ అయితే చూశాను, మూవీ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంతకుముందు నేను అనుకునేవాడిని ఏం రిలీజ్లకి ఏమి వెళ్తాంరా, ఎప్పుడో చూసిన సినిమాని మళ్ళీ ఏం చూస్తారో అనుకునేవాడిని. ఒకసారి థియేటర్ లోపలికి వెళ్ళాక వాళ్ళందరితో కలిసిపోయి ఎంజాయ్ చేయడం, అరవడం, విజిల్ వేయడం, ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఇప్పటి నుండి రిలీజ్ మూవీస్ ఎక్కువ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. మరి మీరు ఎక్కువ ఎంజాయ్ చేసిన రిలీజ్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి వ్లాగ్స్ ఎన్నో తీయడానికి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.